1 2 3 స్టార్ట్. ఈరోజు వచ్చేసి పిల్లలు నలుగురు ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఎవరు గెలిస్తే వాళ్ళు, ఎవరు గెలిచిర్రు అనుకో ఫస్ట్ వాళ్ళు రేపు స్ప్రైట్ తీసుకొస్తారు. ఎవరు గెలిస్తే వాళ్ళు స్ప్రైట్ తీసుకురావాలయ్యా రేపు. రేపు మళ్ళీ పార్టీ జరుగుద్ది. స్ప్రైట్ తీసుకొచ్చారు ఎవరు? రేపు నాకు పని కాడ వస్తే నేనే తెస్తా, లేకపోతే మీ అల్ల ఎవరు ఒకరు నవదీపంలా. ఏం నవదీపం రేపు చెట్టు గాతలయా? చెట్టు నాటిరా మీరు? మనీ ప్లాంట్ పెట్టి అదిగో అది సంగతి. అట్ట చెప్పు మరి. మనీ ప్లాంట్ పెట్టి అట్ట చదువుతాడు వాడు. మళ్ళీ చదువుతారు వాళ్ళగా కాతనే అంటలే. మాకే లేదు కదా, మాకు అది కానీ ఏం కాదు. ఎందుకు వద్దులే. అన్ని డబ్బులు మేము ఏడ దాచిపెట్టాము. అగ్గరే వాళ్ళకి లేదు కదా పాపము. ఉందారా మీకు? మీకు ఎందుకు గాయం? మరి డబ్బులు కాస్తాయి. మరి వాళ్ళు ఎందుకు పెట్టుకుంది మనీ ప్లాంట్ అని? వాళ్ళు ఎందుకు పెట్టుకోరు అనుకున్నాం మనీ ప్లాంట్ అని? డబ్బుల కోసమే కదా. ఎంత కాస్తాయి? 100 రూపాయల కాగితాలా? 500 కాగితాలా? 10 రూపాయల కాగితాలా? మీయా? మీ 2000 కాగితాలా? ఇప్పుడు చల్లవుగా అయ్యి 500 కాగితాలు. 500 కాగితాలు ఉంటుంది అట్ట అయితే. అదే కదా. ఏయ్ నాదేపో పాప మాకేరా కాడ వాళ్ళు వేసుకోలేదా చెట్టు? చెట్టు ఎవరికి? నువ్వు మళ్ళీ తీగ ఎవరికి? సమాధికి లేదు గ్లాసు వద్దంటలే, వాడు జలుబు చేసింది వద్దులే. ఇప్పుడు ఎవరు విన్నర్ అయితే వాళ్ళు వాళ్ళ మనీ ప్లాంట్ నుంచి రేపు డబ్బులు తీసుకొచ్చేసి స్ప్రైట్ తీసుకొస్తారు. నువ్వు విన్నైతేనా? చిన్నగా నందు వాళ్ళ ఇంటికి అడిగి పోవటం, పిక్కు రావటము. వాళ్ళు చేశారటగా చెట్టు. పాప మాకేరే కాడాలే చెట్టు నాటుకోలేకపోయింది అటు అని పాపం. ఎందుకని ఆకిరట? చెట్టు తగిలిస్తున్నట్టువా? రే నాదే పో, జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. చెట్టు పిక్కొని వెళ్ళిపోతున్నాడు, మంచోడు కాదు. జాగ్రత్త దాచిపెట్టుకోరా రే. ఇదిగంటే మన పత్తులు గారు వచ్చేసి ఇదిగో ఇంతవరకు తిన్నారు. బుడ్డ గారు వచ్చేసి అదిగో బుడుబుడు అంటాడు. అది సేటు. ఇదిగో నవదీప్ అయితే తలకాయ ఉంచింది. తలకాయ పైకి ఎత్తటం లేదు. అదిగో ఇప్పుడు ఎత్తిండి పాపం వాడు. సింహాద్రి వచ్చేసి ఇప్పుడే స్టార్ట్ అయింది. వాడికి నోట్లో గొల్లలు వచ్చిందంట. అదిగో చేటు. వాళ్ళందరికీ నువ్వు ఏమో, మాకెందుకు, మాకు చేటువే కదా. అరే ఈడేంద్ర ఈడు. ఏడబెట్టురా పాపం వాళ్ళు ఎట్ట కనపడతారా? ఎడబెట్టు, అయినా ఎడబెట్టు, లేపి మెల్లగా లేపి ఎడబెట్టు. పాపం వీడికి తెలియకపోయాను పాపం, అంత భంగమైపోయింది. కాదు, డబ్బులు కాసే చెట్టు సంగతి నీకు తెలియదా? అంగరా అంగరా అంగరా. రేపంట డేటు కాసేది అబ్బో ఏం అబద్ధమా మరి? ఎవరికి? నందోళ్ళకా? నందోళ్ళకి 500 కాగితాలంట. ఎవరో మరి ఏ పిల్ల మర్రి రాజు దొంగలు ఎత్తడు. ఇదిగో ఏ పిల్ల మర్రి రాజు. ఏయ్ మీరు జాగ్రత్తగా గుడ్డగప్పుకోండి. మళ్ళీ తర్వాత పోయిన తర్వాత మళ్ళీ పెదనాన్న నువ్వు చెప్పినావు అందుకని చెప్పి ఎవరు తీసుకుపోయినారా అంటారు మళ్ళీ మీరు. ఇందా అంటారు. ఆగలేదులే పాపం అవుతుంది. ఏమైంది? ఏమైంది? వాళ్ళ కాడ లేవంట.
బాబాయ్కి రేపు వస్తే అంట రేపు ఎత్తడంట. రేపు వాళ్ళకే పంపిమ్మనాల్సింది కదా బంగారు తాతలకు. నేను రేపు నాకు వచ్చి నేను ముందే ఇచ్చేస్తా. సరే నేను చెబుతాలే బాబాయ్కి పంపి నేను పంపిస్తా కానీ నీకు పెడతా కానీ నేను చెబుతాను. నేను చేస్తాను మరి కదా నువ్వు పొద్దున్నే చివరితోనే చేస్తారు వాళ్ళు ఫోన్. నువ్వు మల్లె తీగ నేను తేనె తీగ. ఏయ్ కాళ్ళు దగ్గర గమ్మున ఉంటాంలా ఆడ అది చెట్టు కాదు, అది అది మనీ ప్లాంట్ చెట్టు కాదు, డబ్బులు కాసే చెట్టు కాదు, అది అది లైట్. అది దాని తిప్పురా ముఖం. తొమ్మిది కాదు 10కి పోతాడు వాడు. స్కూలా బుయ్యలా ఎవరు అసలు అడుగు పెడితే కాళ్ళు ఎరగ దింగా పెడతాం. స్కూల్కి ఎవరు పోవటానికి లేదు. స్కూల్ ఏం చదువుకుంటారు, ఏం చదువుతున్నారు అసలు. ఈ సింహాద్రి బొడ్డ ఇందు వాళ్ళు ముగ్గురు పోకుండా వీళ్ళందరూ ఎట పోతారు, ఎట పనిస్తాం. ఎవరు అడుగు పెట్టడానికి లేదు, వాళ్ళు పోవచ్చేనే పోవాలి. బస్సుకు పంచేస్తాడా నేను. నీ సైకిల్ కాదు ఇప్పుడు నందోళ్ళు రేపు ఎక్కిపోతారు అనుకో బస్సు పంచర్. బండి మీద పోతారు అనుకో, అదే బండి మీద పోతారు అనుకో బండికి పంచర్ వేసేస్తా. లేకుంటే వాళ్ళు మనీ ప్లాంట్ చెట్టు తెచ్చుకుంటాం అయిపోద్ది. ఆడ కూర్చోరని కూర్చోపు వీడియోలో కడతాను పాపం ఎడిటింగ్. అరే ప్లేట్లు అలా ప్లేట్లు వేయాలి రాడు కొద్దిగా తలా కొద్దిగా అంటే తిండిరా ఏం కాదు కానీ అక్కిరాపు మంచోడు. నువ్వు పోయి తినిపో సిట్టి అన్న నేను అన్న ఎవరో ఒకరిని తెస్తా మీడియా యాన్ చేయటం మొక్కలు మొత్తం ఏంది దెబ్బ చేసి పెట్టినవాడ తిందు కాదంట కదంటరా. ఇంక నువ్వు అవి తింటేనే నువ్వు గెలిచినట్టు, లేకపోతే ఆటం పాలైనట్టు. అట్టనొద్దు, గెలవాలని ఉండాలి. కారం ఉందా? కారం ఏడుంది అసలు మంట లేకపోతే. పొడ్డోడు అట్టయితే లవంగాలు మింగొట్టాడు. మిరియాల నవ్వులు అంది. మిరియాలు 15 దాకా వచ్చినాయి నాకు ఒక్కడికి. నువ్వు ఎన్ని వేసి నువ్వే కానీ 10 నాకే పైన వచ్చి అట్టయితే మొత్తం వేరేసిన గుత్తులు గుత్తులు. మొక్క అంట చూసినవా, మొక్కలో కూడా ఒక పొర కింద ఉన్నది ఒకటి. బుడ్డోడికి కారం తక్కువ అవుతుందట, గోంగూర పచ్చడి చేయి కొద్దిగా. ఇందో వాళ్ళ దగ్గరకు పోయి ఒక్కొక్కరిని దిగిపోయింది బాగా మంచిగా. పల్లెల్లో ఎవరు తొందరగా గెలుపుతారు అకేరవద్దు, వాడిని దన్నుతారు వాళ్ళు. ఫోన్ పడుతుంది ఆడ వాళ్ళు కుదరరుగా వాడంటే అందరికి పడతారు. వాడు ప్రతాపం వాడు చూపిస్తాడంట. హాయ్ చెప్పు. ఇది ఎక్కువ ఉంది రే, ఇది కొంచెం ఉంది కానీ ముక్కలన్నీ తినాలి. నాది కూడా ఉన్నాయి. మొక్కలు మొత్తం తింటేనే దెయ్యం లాగా ఉన్నావు. మంచిగా హాయ్ చెప్పు. ఓకే తేకపోయేది కాదు, ఊర కడుతుంది పెద్దంగా. తీస్తా చేస్తుండే ఇంకా మళ్ళీ వాళ్ళల్లో ఎవరైనా మోసం చేస్తే ఒకరి దాంట్లో కేసు కట్టబట్టాలి. మోసాలు కుట్రలు కుతంత్రాలు బంధుతురాలు. అనగనగా ఒక ఊరిలో నందుని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బెదిరిచ్చేసి గంగ చింతలు చేశాను. అవును బెదిరిస్తారు వీడిని. ఆడికి పోయి నందే కదా పోయేది. నాది ఇప్పుడు కుక్కలు కట్టడు కొట్టేది ఒక మూల ఎందుకంటే వాడికి ఏం రాదు కదా చదవటానికి చేయటానికి వాటికి. నాకెందుకు రాదు, నాకు రాకపోతే నేను ఎంత లెక్క తిరిగి వస్తున్నా.
వాడు ప్లాన్ అంతా ఇదిగో అరే నవదీపు అఖిల గారి ప్లాన్ అంతా ఎట్టుంది ఆ మనీ ప్లాన్ చెట్టు మీదనే ఉంది అది గిన్నెలే అన్నం గిన్నెలే వేసుకో ఫస్ట్ అస్సలు తినలేవాడు తిందు కానీ బాగొచ్చు దొంగ దొంగ ఏ ఆగరా తీసినా ఇదిగో నా దొంగ పోయి మొక్కలన్నీ కొట్టారు. అదే మనీ ప్లాంట్ చెట్టు కాదు అది తినాలనిపిస్తుంది వాళ్ళతో పాటు పాపము తినిపో అది ఆ గిన్నెలో ఉంది తిను వాడు తినబుద్ది కదా అది ఇష్టం లేకుండా అట్ట తింటారు తినబుద్ది అయితే అప్పుడే సబ్ గుంజి అయిపోయిందా ఎక్కువ తినేటట్లేదు వాడు ముక్కలు ఓడిపోవాలా వాడు ఇంకా ఆ 2 ముక్కలు తింటే గెలుతుడు ఇంకా ఏం పొట్టోడు గొలుసులో వాళ్ళనే ఉంది తింటాము ఎక్కువ వేసిందా వేసుకోరా కొద్దిగా కారమేం కదా కానీదా అది వద్దంటుంటే అది వేసుకో ఇది వేసుకో మొక్కలు వేసుకో తొక్కలు వేసుకుంటాను వద్దు తినకుండా నందు మంచిగా నేరు తినేసి పక్కన పెట్టుకొని ఆడదాడు అటు ఇటు అటు ఇటు తిప్పుతాడు పార తీసుకొని తిరిగేసేది పార బొడ్డోడు ఏమిలే మళ్ళీ ఉప్పుతాడు గిరినీలో పెట్టిండు పిండి గిరినీలో వేసి పిండి చేస్తారు చూడు అట్ట మొత్తం అట్టనే ఉంది వాడు ఏందండి ఆడ 5 నిమిషాలలో తినేళ్ళకి వాళ్ళందరూ అట్నే ఉండొద్దు నీకోసం నవదీపు దించిన తలకాయ ఎత్తటంలో అసలు జుర్రేస్తుండ అట్ట అది జరిగింది అది జరిగింది సింహాద్రి వచ్చేసి ఇంకా అట్టనే అతకపోయాడు భాగం ఉంది వాడు గంట సేపు తింటాడు ఎందుకు అవుద్ది ఫాస్ట్ అయిపోయింది వాడు వాళ్ళకంటే వెనక్కి కూర్చుంది వాడే గెలిచినట్టు అసలు విన్నారు ఇంకెవరు లేదులే అందే చేటు ఏమో ముక్కలు తినకుండా ఓడిపోయింది అదిగో చేటు పాలకి ఇది అకీర తినేస్తున్నాడు అదిగో అకీర గబగబా 3 ముక్కలు తినడు అనుకో ఇంక చేటు గెలిచినట్టే దాకా జనబుద్ధి అయింది ఏం పాపం మంటలే అప్పో ఎక్కడ కూర్చోపో వాడి స్థానం భర్తీ కొట్టు పో జట్టకాకింది పాపం పడతాడు లేరా సేటు పల్లె అన్న పెట్టు ప్లేట్ అన్న పెట్టు రా రా అది ఇంకో ఎక్కురా డ్యూటీలోకి ఎక్కు అది వాడికి ఏం లేదు ఎడిటింగ్ ఛాలెంజ్లో ఉండాలని ఇప్పుడు వచ్చేసి ఒక రన్నర్ వచ్చేసిండు మళ్ళీ ఒక విన్నర్ ఎంటర్ అయిందండి ఇట్రారే సేటు ఇట్రా సేటు ఇటు వాళ్ళకి రా నువ్వు తిన్నా కాడికి వేసుకోరా వేస్ట్ చేయక మళ్ళీ రేపు తిందావు నువ్వే వేడి చేసుకుని తినొచ్చు ఏమైంది మంచిదే కాదు రేపు పొద్దున్నే తినవచ్చు రేపు స్కూల్కి పోతాడా ఎవడు బానిస్తాడా చాలే జాగ్రత్త పళ్ళు మొక్కలు అనుకొని పళ్ళు కొని తినేవు నీ పళ్ళు నువ్వే కొనుక్కొని వేసుకోరా ఏం కదా మొక్కలు ఏం తినారా స్వాములారు ఏందిరా నీకోసం తెప్పిస్తే అన్ని కిలోలు వాడే కొట్టుకుంటాడు ఇప్పుడు మన అఖిర గారు వచ్చేసి మనీ ప్లాంట్ డబ్బులు కాసే చెట్టు వచ్చేసి ఎత్తకపోవాలని చెప్పి ప్లాన్ వేసుకోండు ఏం కాదులే తినేది ఏం కాదులే తిను చిన్నపిల్లలు అప్పుడు ఏం కాదులే కొద్దిగా పెద్ద అయితే వాడికి లాలే అన్నం వేసుకో ముక్కలు నవ్వులేసి మొక్కలు అది
తినాలి లేదు మొక్కలు తినొచ్చినట్టుంది. అది తెచ్చినట్టున్నారు కూర. సొక్కాలు బలి తెచ్చారు ఆడే కానీ సొక్క బాగా వచ్చినాయి. డబ్బులు లగ్గదు అకిరాజ్ బాగాలేదే అంది. అకిరాజ్ నీకు బొట్టు పెట్టకపోద్దాం అకిరాకు క్షమా దీనిపైన అయిపోయి వచ్చినట్టు చచ్చిపోతుంది ఇది. ఆపే ఇంకా లైటింగ్ తగ్గింది. బాయ్ చెప్పండి రే. బాయ్ గాయ్స్.